అదేవిధంగా కిషన్ రెడ్డి గారు ఏవో పగటి కళలు కంటూ మేము 2 ఎమ్మెల్సీ స్థానాలు గెలిచినాం, రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని చెప్పేసి పగటి కళలు కంటూ ప్రచారాలు చేసుకుంటున్న విషయము మనం చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించే ఈ ప్రెస్ మీటు పెట్టడం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికలలో 2 ఎమ్మెల్సీ ఎన్నికలు గెలవడం అనేది అదేం పెద్ద విషయమే కాదు, దాన్ని మేము పెద్దగా పట్టించుకోవడం కూడా లేదు. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం అనేది, ప్రతిపక్షాలు గెలవడం అనేది ఇదేదో ఇప్పుడు కొత్తగా జరిగింది ఏం కాదు. గతంలో కూడా చాలా సందర్భాల్లో ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఎమ్మెల్సీగా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. అంతెందుకు మొన్నటికి మొన్న 2018 తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే కరీంనగర్ స్థానాన్ని మేము కాంగ్రెస్ పార్టీ ఆపోజిషన్లో ఉండి జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా గెలిచిన విషయం కూడా మీకు అందరికీ కూడా తెలుసు. అదే కాకుండా గతంలో ఇదే బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో 7 ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకున్న విషయం కూడా మనందరికీ తెలుసు. మరి ఆ రాష్ట్రంలో బీజేపీ ఏమన్నా అధికారంలోకి వచ్చిందా? బీజేపీ ఏమన్నా 30-40 సీట్లు గెలుచుకున్నదంటే ఏమీ లేదు. కానీ ఈరోజు బీజేపీ వాళ్ళు ఉరుకులాట చూస్తుంటే వాపును చూసి బల్బుగా భావిస్తూ ఏదో అయిపోయింది, ఇంకా మొత్తం తెలంగాణలో మేమే ప్రత్యామ్నాయం, మేమే గెలుస్తాం, ఇంకా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని పగటి కళలు కంటా ఉన్నారు. అవి ఏవి కూడా జరగవన్నది అది మీకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. కానీ ఈరోజు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు అసలు పని పక్కకు పెట్టేసి, ఒక మంత్రులమన్న సోయి కూడా పక్కకు పెట్టేసి చిల్లరగా వ్యవహరిస్తూ మతం ముసుగులో రాజకీయాలు చేస్తూ ప్రజలకు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ కేంద్ర మంత్రులమన్న హోదాను కూడా పక్కకు పెట్టేసి వ్యవహరిస్తున్న తీరును ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మీ వల్ల ఒరిగేది ఏమి లేదని కూడా అది ప్రజలకు తెలుసు. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కూడా తెలుసు. సో దాని గురించి మేము పెద్దగా ఆలోచన చేస్తలేం. ఇక్కడ మీరు బీజేపీ పార్టీ వ్యవహారశాల ఏ విధంగా ఉందంటే, గతంలో మనకందరికీ కూడా తెలుసు 2018 ఎన్నికల్లో బీజేపీ పార్టీ 111 స్థానాలలో డిపాజిట్ రాని విషయము మర్చిపోయినట్టున్నారు. అదేవిధంగా 2023 ఎన్నికలలో వాళ్ళు దాదాపు 105 స్థానాలు పోటీ చేస్తే 65 స్థానాలలో వాళ్ళకి డిపాజిటే రాలే. ఆ విషయాన్ని మర్చిపోయి ఈరోజు ఏదో మళ్ళా తెలంగాణలో మేము అధికారంలోకి వస్తామని పగటి కళలు కంటా ఉన్నారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులను మీరు మీ చెప్పు చేతుల్లో ఉంచుకొని వాళ్ళను కేసులలో, వాళ్ళు చేసిన తప్పిదాల వల్ల వాళ్ళు ఇరుక్కున్న కేసులలో వాళ్ళను కాపాడుకుంటూ, వాళ్ళను ఆ విధంగా వాడుకుంటూ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులతోన మీరు లోపాయకారి ఒప్పందం కుదుర్చుకొని ఏవో 2 ఎమ్మెల్సీ సీట్లు గెలిచినంత మాత్రాన ఇక్కడ మీరు ఉరకబెట్టేది ఏముండదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మొన్నటికి మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మీకు ఓటేయడం వల్లనే ఈరోజు ఆ 8 ఎంపీ సీట్లు గెలుచుకున్నారన్న విషయం కూడా ప్రజలకు అందరికీ తెలుసు. ముఖ్యంగా మా మహబూబ్నగర్ పార్లమెంటు గురించి మీకు అందరికీ తెలుసు. అక్కడ పోటీ చేసిన అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పూర్తి స్థాయిలో సహకరించడం వల్లనే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కనీసము 2 రోజుల ముందే ఎలక్షన్ల నుంచి పారిపోయిన విషయం మీకు అందరికీ తెలుసు. సో అట్లా బీఆర్ఎస్ పార్టీతో లోపాయకంది ఒప్పందం ఏంటంటే, మీకు వాళ్ళకున్న కేసుల అనుబంధం, వాళ్ళు చేసిన కేసుల వాళ్ళు ఇరుక్కున్న కేసుల విషయంలో వాళ్ళని మీరు కాపాడుకుంటూ వాళ్ళతోనే మీరు లోపాయకారి ఒప్పందం చేసుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్తోన 2 ఎమ్మెల్సీ సీట్లు గెలుచుకొని బీజేపీ వాళ్ళు ఉరుకులాట చూస్తుంటే నవ్వొస్తూ ఉంది. ప్రజలు కూడా నవ్వుకునే పరిస్థితి ఉంది ఈరోజు. ఇంకొకటి, కిషన్ రెడ్డి గారు ఈరోజు
వాళ్ళ పరిస్థితి చూస్తే కిషన్ రెడ్డి గారి పరిస్థితి చూస్తే కిషన్ రెడ్డి గారు కానీ బంజే సంజయ్ గారు కానీ మీరు కేంద్ర మంత్రులుగా ఉండి మీరు కానీ మీతో పాటు ఉన్న మిగతా 6 మంది ఎంపీలు గాడిద పళ్ళు దోముకుంటూ రాష్ట్రానికి రావాల్సిన నిధులను రానియకుండా అడ్డుపడుతూ న్యాయంగా మాకు దక్కాల్సిన తెలంగాణ ప్రజలకు దక్కాల్సిన వాటా డబ్బులు రావాల్సిన నిధులు చేయాల్సిన పనులను చేయనీయకుండా ఈరోజు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు అడ్డుపడుతూ తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతూ తెలంగాణ ద్రోహులుగా మీరు ఈరోజు వ్యవహరిస్తున్న తీరును ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కిషన్ రెడ్డి బండి సంజయ్ గారు మీరిద్దరు కూడా తెలంగాణ అభివృద్ధికి తెలంగాణకు నిధులు రాకుండా అడ్డుపడుతున్న ద్రోహులు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను ఉటంకిస్తా ఉన్నా. ఈరోజు ముఖ్యంగా మనకు రావాల్సిన మెట్రో రైలుకి సంబంధించిన నిధులే కానివ్వండి, అదేవిధంగా మూసీ రివర్ ఫ్రంట్కు రావాల్సిన నిధులే కానివ్వండి, ఇంకా ఎన్నో కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన వాటా గురించి మనకు రావాల్సిన నిధుల గురించి మా గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే ప్రధానమంత్రి గారిని మంత్రులను కలుస్తున్న విషయం మీకు అందరికీ కూడా తెలుసు. చాలా సందర్భాల్లో ఢిల్లీ పోయి వాళ్ళని కలిసి మా రాష్ట్రానికి మాకు దక్కాల్సిన వాటా మాకు కేటాయించండి అని చెప్పి చెప్తా ఉంటే ఒక్క మంత్రి అంటే 2 మంత్రులు ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 2 మంత్రులు కానీ మిగతా ఎంపీలు ఒక్కడు తెలంగాణకు కావాల్సిన నిధుల గురించి ఒక్కరోజు మాట్లాడరు. ఎంతసేపు ఉన్నా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆడిపోసుకోవడం తప్ప ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు తప్ప మీరు ఎన్నడూ కూడా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఒక్కరోజు కూడా కిషన్ రెడ్డి గారు ఈ రోజు వరకు మాట్లాడలేదు, బండి సంజయ్ గారు ఈ రోజు వరకు కూడా మాట్లాడలేదు. మీరు ఈరోజు తెలంగాణ ప్రజల గురించి తెలంగాణ రాష్ట్రం గురించి తెలంగాణ అధికారంలోకి వచ్చే విషయాల గురించి మాట్లాడుతూ ఉంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. మీరు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న ద్రోహులుగా మీరు ఖచ్చితంగా చిత్రించబడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు ఈరోజు పదే పదే మేము అడుగుతున్న దాన్ని కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందిస్తుంటే మీరు అడుగడుగును అడ్డుపడుతూ రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో మీరు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఈరోజు ఇచ్చేస్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అని చెప్పేసి ఏదో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీరు పగటి కలలు అంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోలేదు. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఒక గొప్ప ప్రజాపాలన అందిస్తూ ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ముఖ్యంగా గ్యారంటీ పథకాలన్నీ కూడా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసిన దోపిడీదారులను మీరు కాపాడుతున్నా కూడా మేము ఈరోజు రాష్ట్రాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులు మేమంతా ఎమ్మెల్యేలము ఈరోజు అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఇచ్చిన హామీలు ముఖ్యంగా ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఈ 4 సంవత్సరాలే కాదు, ఆ 4 సంవత్సరాల తర్వాత వచ్చే 5 సంవత్సరాలు కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు రాబోయే ఎన్నికలలో మీరు లోకల్ బాడీ ఎన్నికల కూడా ఏదో మేము ఉరుకులాడుతూ ఉన్నారు, కానీ లోకల్ బాడీ ఎన్నికలలో మేము 99% వార్డు మెంబరు సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. అదేవిధంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కూడా నేను ఈరోజు చెప్తా ఉన్నా, గాంధీ భవన్ సాక్షిగా బీజేపీ పార్టీకి వచ్చేది 3 నుంచి 4 సీట్లు తప్ప అంతకు మించి రావు. మీ పగటి కళలన్నీ కూడా మీ కళలన్నీ కూడా పగటి కళలనే మిగిలిపోతాయి. మీరు ఆలోచిస్తున్న మీరు